Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ వివాదం ముదురుతోంది. ఈసీ సడలింపుల పట్ల వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎక్కడా లేని నిబంధనలు ఇక్కడే ఎందుకు అని ప్రశ్నిస్తోంది వైసీపీ. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘానికి టీచర్స్ ఫెడరేషన్ ఒక లేఖ రాసింది. ఇబ్బందికరంగా ఉన్న నిబంధనలన్నింటినీ ఎత్తివేయాలి అంటూ ఆ లేఖలో అభ్యర్థించారు. అన్ని పోస్టల్ ఓట్లు చెల్లుబాటు అయ్యేలా చూడాలి అంటూ విన్నవించారు. స్టాంప్ రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా ఓటు చెల్లుబాటు అయ్యేలా చూడాలి అంటూ ఈసీకి వాళ్ళంతా విన్నవిస్తున్నారు. ఏపీలో 5,40,000 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇది దేశంలోనే అత్యధికం. అభ్యర్థుల గెలుపోటముల్లో ఈ పోస్టల్ బ్యాలెట్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో ఈ పోస్టల్ ఓటింగ్ కౌంటింగ్ విధానం ఇప్పుడు వివాదంగా మారుతోంది. తమకు వచ్చిన వినతి పత్రాల ఆధారంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విషయంలో పలు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలిచ్చారు. ఎలాంటి ఓట్లు చెల్లుతాయి, ఎలాంటి ఓట్లు చెల్లవు అని పరిగణించాల్సిందిగా అనే దానికి సంబంధించి విధి విధానాలు జారీ చేశారు. గజెటెడ్ అధికారి స్టాంపు వేయకపోయినా, బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా వాటిని చెల్లుబాటు అయ్యేలా చూడాలి అని ఆదేశించారు. అయితే బ్యాలెట్లో ఏదో ఒక అభ్యర్థికి మాత్రమే టిక్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకరికంటే ఎక్కువ అభ్యర్థుల ముందు టిక్ పెట్టినా, బ్యాలెట్ చిరిగిపోయి ఉన్నా వాటిని చెల్లని ఓట్లుగా పరిగణించాలి అన్నది ఈసీ ఆదేశం. 5,40,000 మంది ఉద్యోగులు తమ ఓటుకు వినియోగించుకోవటం దేశ చరిత్రలోనే చాలా గొప్ప విషయం. అందులో పోలైన అన్ని ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని, అన్ని నిబంధనలను తొలగించి 85 సంవత్సరాల వయసు గల వృద్ధులకు ఎలాంటి నిబంధనలు పెట్టారో ఉపాధ్యాయులు కూడా అదే నిబంధనలు వర్తింపజేయాలని, ప్రతి ఓటుని పరిగణలో తీసుకోవాలని, ఎలాంటి ఓటు ఏ విధంగా ఏ నిబంధన పెట్టైనా సరే ఓటు తొలగించకుండా ప్రజాస్వామ్యంలో ఉపాధ్యాయులకి ఉద్యోగులకి కూడా ప్రముఖ స్థానం కల్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ వారిని కోరుతున్నాము. దానికి సరిపోయిన విధంగా నిబంధనలను వెంటనే ఇవ్వాలని, తద్వారా ఆ ఉద్యోగులను ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. అయితే ఈ నిబంధనల సడలింపుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తోంది. ఎన్నికల కమిషన్ వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పనటువంటి నియమావళిని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు? చేయకూడదు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో లేనటువంటి నియమావళిని, వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ వచ్చి కాగితం ఇవ్వగానే ఈ రకమైన ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది, ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది? కాబట్టి పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు లేఖ రాయడం, పోలైన అన్ని పోస్టల్ ఓట్లు చెల్లుబాటు అయ్యేలా చూడాలని కోరడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.